అవునా? జగన్ నుంచి పథకాలు వస్తున్నాయన్నా? వస్తానైనా. ఏమేమి వస్తున్నాయన్నా? మాకు వచ్చి 45 సంవత్సరాల మా భార్యకి వస్తుంది. నాకు డాక్రా రుణాలు వస్తున్నాయి. నేను టైలర్. ఫస్ట్ సారి వచ్చింది నాకు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని రాలేదు. 10,000 లాభం అంటే ఏదో మాకు మెటీరియల్ పాడు పెట్టుకోవడానికి పనికి వస్తుంది. అంటే జగన్ డబ్బులు ఇచ్చి మనుషుల్ని సోంబేరి టీడీపీలు అంటారు కదా. సోంబేరి ఏం చేయలేదు. ఆయన ఏమో ప్రజలంగా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలని చేస్తాను. కానీ చంద్రబాబు ఏమి అది కూడా ఇవ్వలేదు కదా. ఏమాట చంద్రబాబు సీఎం ఎందుకంటే పథకాలు ఎక్కువ ఇచ్చాడు. ఎప్పుడు ఇస్తాడు? ఆయన పోయినసారి కూడా ఇస్తానని చెప్పి ఏమి ఇచ్చినాడు? ఏమీ లేదు కదా. ఇప్పుడు కూడా ఇస్తాడని గ్యారెంటీ ఏమి చెప్పు. జగన్కి వేస్తాను. పక్కా 100% 3 పార్టీలు పొత్తు పెట్టుకోవచ్చు. ఇంకా 3 కాకంటే ఇంకా 6 కానీ వచ్చేది జగనే. అంటే చెల్లి విడిపోయింది, చెల్లి కూడా ఆపోయింది. చెల్లి ఏంది ఆమె స్వార్థం కోసం ముప్పింది అంతే. జగన్ గెలుచారంటారు మళ్ళీ. పక్కా ఈ లోకల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే కాదని అమర్నాథ్ రెడ్డికి ఇచ్చారు. అవును, అమర్నాథ్ రెడ్డికి గ్యారెంటీ డౌట్. ఖచ్చితంగా గెలుచారు. ఓకేనా? ఇప్పుడు జగన్ వచ్చి మేనిఫెస్టోలో ఏ పథకాలు పెడితే బాగుంటుంది? ఇంకా పథకాలా? జగన్ మేనిఫెస్టో వదులుతాడు రేపు నెలలో. ఏ పథకాలు వదిలితే బాగుంటుంది? ఇప్పుడు ఉండే పథకాలు ఆయన కంటిన్యూ చేసినట్టే అంతకాడికి మించింది ఏం లేదు. ఇంకా అంతకాడికి ఎందుకు? గ్రామానికి రైతులకి రైతు భరోసా వస్తుంది, అమ్మఒడి వస్తుండే, వీళ్ళు మొగ్గాలకు డబ్బులు వస్తానండి. ఏమి ఇబ్బంది ఏం లేదు. ఆయన వాలంటీర్ పర్వాలేదు. లేదయ్యా, పక్కా ఈ ఊరంతా టీడీపీ. అటువంటి వాళ్ళకి అంతా ఇప్పుడు వాలంటీర్ పోస్టులు అందరికి టీడీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇచ్చిన అందరికి ఇచ్చేస్తారు. అందరూ ఉన్నారు, అందరికి ఉంది అంతా. నాకు పింఛన్ రాలేదు. పథకాలు వచ్చినాయి. 40 మా భార్య రాలే. వచ్చది వానికి జగన్మోహన్ రెడ్డికి వానికి బియ్యమ్మయ్యా. బియ్యం ఏమన్నా వాడు లచ్చిన కిరీటం పెట్టలే మీ నెత్తిన వాని బియ్యం గ్యారెంటీగా. 40,000 50,000 చెప్పారు. పందెం పెట్టుకోమని 50,000 పందెం పెట్టుకోమని నేను. జగన్ గెలుచాడని. షర్మిలా గిరిమిలా అదే కొత్త కూర్చొని ఆవిడది పోనీ జగన్ గెలుచాడు. బేచ్చమయ్య మనవాడు, మన ఏరియా వాడు, మన జిల్లా వాడు. వాడు బస్సులు వద్దు, బండ్లు వద్దు, వాడు ఏమొద్దు. వాడి బండ్లే వద్దు, వాడి బస్సులు వద్దు. మన జిల్లా వాడు, మన కడప జిల్లా వాడు. వానికి ఓడిపోలే అతనికే ఓటు. వాడు డబ్బీకున్న బాధలయ్యా మాకు. డబ్బీకున్న బాధలే వారికి ఓటేస్తా. జగన్ ఇచ్చే పథకాలు ఏమో ఇంట్లో వస్తున్నాయన్న? ప్రతి ఒక్కటి వస్తున్నాయి. వస్తున్నాయి పథకాలు. జగన్కే వేస్తాం. జగన్కి ఎందుకు చంద్రబాబు సీఎం పథకాలు ఎక్కువ ఇచ్చా? అమ్మఒడి ఏమిటి? రైతులకి ఎన్ని పథకాలు పెడతాండి రైతుకు? అంటే అమ్మఒడి ఇంట్లో ఎంత రైతు భరోసా ఉన్నది, అమ్మఒడి ఉన్నది. పిల్లకాయలకు చదువులకు వాటికి డబ్బులు ఇస్తాడు. ఈసారి మళ్ళీ జగన్ గెలిచాలంటే రైతులు ఏం చేయాలంటారు? జగన్ మళ్ళీ రైతులకు జగన్ రైతుల మీద దేశం ఇచ్చేది రుణమాఫీ చేస్తే కొద్దిగా రైతులు మేలు. జగన్ అంటే అక్కడ పోము కానీ మేలు అనిపిస్తుంది. ఇంక కొద్ది జగన్ రుణమాఫీ చేయాలంటారు. జగన్ గెలుచారంటారు ఈసారి? గ్యారెంటీగా గెలుస్తాడు. పొత్తు పెట్టుకుంటారు చంద్రబాబు 100 పొత్తు పెట్టుకునే గెలుస్తాడు. అంటే పైన మోడీ ఉంటాడు. మోడీ కాదు, మోడీ పరువు పోయింది ఇప్పుడు. వాళ్ళ పరువే పోయింది ఇప్పుడు పొత్తు పెట్టుకుంది. విడిపోయింది. షర్మిలా కేటాయిపోయా ఓట్లు. ఎంపీ డిపాజిట్ రాకు ఎందుకు దొంగడు ఏడుస్తుంది. హైదరాబాద్ ఏడ్చింది మూతో పక్కన దగ్గరికి వచ్చింది. గ్యారెంటీ.